బోరిగడ్డ అనిల్కి సంబంధించి మన వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏందనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి నేను చదివి వినిపించే ప్రయత్నం నేను చేస్తా ప్రజలారా. బోరిగడ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఏ సంబంధము లేకుండా ఉంటే గన్మెన్ ఇయాల్సినటువంటి అవసరం ఏమున్నది? దీనికి చెప్పండి సమాధానం. పెంచి పోషించి ఈ రోజు బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చినాడు. ఇక మన పేర్లు ఎక్కడ బయటకు వచ్చాయో, మనల్ని ఆడ మిగబెడతారో మనకు సంబంధం లేదని ఒక ముద్ర పోతుంది. దళితుడే కదా అని బోరిగడ్డ అనిల్ ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ గా ఏ టీం అయితే పనిచేస్తుందో అదే టీం దగ్గరుండి నాకు బెయిల్ ఇప్పించిందని చెప్తున్నాడు బోరిగడ్డ అనిల్. ఇంటర్వ్యూలో చెప్పినాడు కదా. మరి దీనికి ఏం చెప్తావు సమాధానం? సంబంధం లేకుండా ఉంటే బోరిగడ్డ అనిల్ వైసీపీ నేత, బోరిగడ్డ అనిల్ ఇంటిపైన దాడి అని దేనికి చెప్పాల్సి వచ్చింది సాక్షి మీడియాలో? అంటే అవసరానికి ఏ విధంగా వాడుకోవాలనో అన్ని రకాలుగా వాడుకొని ఈ రోజు అవసరం అయిపోయింది. మనకు 11 సీట్లు వచ్చినాయి. బోరిగడ్డ అనిల్ మాట్లాడినటువంటి మాటలకు ఏమన్నా 2 సీట్లు పెరగలేదు, ఇంకా మనం పడిపోయినాం కిందికి అని ఆలోచన చేసి బోరిగడ్డ అనిల్ మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ముందర ఎట్టేస్తారుగా. చెప్పండి మీరు.